అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్వామి వివేకానంద యోగా ఛానల్. ఈరోజు ఆరోగ్యకరమైనటువంటి వార్తల్లోని ముఖ్యాంశం ఏంటంటే, మంచి మిత్రుడు బద్ధశత్రువు మీ పేగుల్లోనే, మీ లార్జ్ ఇంటెస్టైన్లోనే మిత్రులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. మనకు కదా సొసైటీలో మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. మన శ్రేయోభిలాషులు ఉంటారు, మనం నాశనం కావాలనే కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. అలాగే నీ పెద్ద ప్రేగులో నీకు హాని కలిగించే బ్యాక్టీరియా ఉంటుంది, నీకు లాభం చేకూరే బ్యాక్టీరియా ఉంటుంది. మరి హాని కలిగించే బ్యాక్టీరియా డెవలప్ అవ్వద్దు, లాభం చేకూరే బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది నేటి వార్త. ఒక మహిళ 73 సంవత్సరాలకు పెద్ద పేగులో క్యాన్సర్ అని తేలింది. కీమోథెరపీతో కోలుకుంది. ఇదే జబ్బుతో అంతే వయసున్న వేరొక పురుషుడికి ఈ తరహా చికిత్సని అందిస్తే స్పందన లభించలేదు. ఇందుకు కారణమేమిటా అని లోతుగా పరిశోధన చేస్తే ఆ మహిళ పెద్ద పేగులో మంచి బ్యాక్టీరియా అధికంగా ఉండగా ఈ పురుషుడిలో చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని తేలింది. సో మంచి బ్యాక్టీరియా ఉంటే కీమోథెరపీ సమర్థంగా పనిచేస్తుందని నిర్ధారణ అయ్యింది. అందుకే తినే ప్రతి ముద్ద మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలి. సో ఇద్దరు వ్యక్తులు సేమ్ ఏజ్, సేమ్ ఇంటెస్టైన్ క్యాన్సర్, సేమ్ కీమోథెరపీ. సో ఒకరేమో కీమోథెరపీ నుంచి ఆ క్యాన్సర్ నుంచి బయటకు వచ్చారు, ఒకరేమో బయటకు రాకుండా మృత్యువాత పడ్డారు. దీనికి గల కారణం ఏంటి అంటే, బతికి బయటపడ్డ వారిలో ఆ లార్జ్ ఇంటెస్టైన్లో మనకి మేలు చేకూరే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంది. మరి మృత్యువు పాలైంది ఎవరు? మనకి హాని కలిగించే బ్యాక్టీరియా మన లార్జ్ ఇంటెస్టైన్లో ఎక్కువగా ఉంది. కాబట్టి కీమోథెరపీ ఆమెకు పనిచేయలేదు, ఇతనికి పనిచేసింది. మరి ఎందుకు ఆమెకు లేదా ఆయనకి ఆ బ్యాక్టీరియా వృద్ధి చెందింది, ఎందుకు ఈయనకు ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందిందో మనం చూస్తాం. అందుకే తినే ప్రతి ముద్ద మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలి. మనం ఆరోగ్యకర ఆహారపు అలవాట్లను పాటిస్తే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. మంచి గుడ్ ఫుడ్ మనం స్వీకరిస్తే మన లార్జ్ ఇంటెస్టైన్లో మంచి మనకి లాభం చేకూర్చే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఎక్కువగా స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్, ఇలా ఉత్త చెత్త ఫ్యాట్ ఫుడ్ తీసుకుంటే నీ లార్జ్ ఇంటెస్టైన్లో చెడు బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. క్యాన్సర్ వస్తే నీకు కీమోథెరపీ కాదు కదా, ఇంకా ఏ థెరపీ కూడా పని చేయదు. అట్లా కాకుండా సమతులాహారాన్ని భుజిస్తే కూరగాయలు, ఫ్రూట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, సరైన మోతాదులో వాటర్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇలా ఉన్నటువంటి ఫుడ్ భుజిస్తే నీ లార్జ్ ఇంటెస్టైన్లో మ్యాక్సిమం మనకి లాభం చేకూర్చే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అసలు క్యాన్సర్ రానే రాదు, రోగాలు రానే రావు. ఒకవేళ క్యాన్సర్ పూర్వజన్మ సుకృతంగా వస్తే కీమోథెరపీతోటి నయం అవుతుంది. అదే చెడు అలవాట్లను అలవరుచుకుంటే హానికర బ్యాక్టీరియా విజృంభిస్తుంది. ఆహారాన్ని నియంత్రించుకోకపోతే చెడు బ్యాక్టీరియా పెరిగి అనేక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తింటే బద్ధకంగా అనిపిస్తుంది. ఇందుకు కారణం పేగుల్లోని బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే హార్మోన్లే. ఎక్కువగా ఫ్యాట్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే నీకు బరువుగా అనిపిస్తుంది. దానికి గల కారణము నీ లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా ప్రభావంతో. ఇది ఎవరు చెప్తున్నారు? ఫేమస్ డి నాగేశ్వర్ రెడ్డి గారు, ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులు, ఏఐజీ హాస్పిటల్స్ చైర్పర్సన్. అందుకు బదులుగా స్వల్ప మోతాదులో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే చురుగ్గా ఉండే హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి. సో ఆ ఫ్యాట్స్కు బదులుగా మనం ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఆ బ్యాక్టీరియా మనకు గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయి మనకి ఆరోగ్యకరమైనటువంటి ఆ లార్జ్ ఇంటెస్టైన్ తయారై మన శరీరం చురుకుగా, తేలికగా, చకచక పరుగులు పెట్టేలాగా ఆ ఉత్సాహంగా, ఉల్లాసంగా, హుషారుగా తయారు కావడం కొరకు మనకి ఆ గుడ్ ఫుడ్ అనేది ఔషధంలాగా
పనిచేస్తుందని చెప్పి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు చెబుతున్నారు. అకర్మాన్షియా ముసినోఫిలియా అనే బ్యాక్టీరియా షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుందని పరిశోధనలో తేలింది. గట్ మైక్రోబయామ్ మెటాజినోమిక్స్ అనే పరీక్ష ద్వారా మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా గురించి తెలుసుకోవచ్చు. మన శరీరం ఆరోగ్యంతో ఉండాలా, జబ్బులతో శల్యమవ్వాలా అన్నది నిర్ణయించేది ఈ బ్యాక్టీరియాలే. సో ఇలా మనకి లార్జ్ ఇంటెస్టైన్ ఆరోగ్యకరంగా ఉండాలంటే మనం ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని భుజించాలి. అలా కాకుండా ఎప్పటికీ సమోసా అని, మిర్చి అని, బజ్జీ అని, బోండా అని ఇలా ఎక్కువగా ఆహారాన్ని, లేకుంటే పిజ్జా అని, బర్గర్లని రకరకాలుగా మనకి ఫ్యాట్స్ని కలిగించే ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే నీ జీవితము నాశనం. అట్లా కాకుండా ఎక్కువగా ఫ్రూట్స్, కూరగాయలు, మంచి పోషకాలు ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే నీ లార్జ్ ఇంటెస్టైన్ ఆరోగ్యకరంగా ఉండి క్యాన్సర్ రాదు, వచ్చినా క్యూర్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆహారాన్ని భుజిస్తూ మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి పార్ట్ లార్జ్ ఇంటెస్టైన్, నువ్వు ఏది తిన్నా ఏది తీసుకున్నా దాని నుంచి మనం బహిర్గతం చేయాలి. సో అది ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు తీసుకున్నటువంటి ఫుడ్ జీర్ణమై అది బయటకు వెళ్ళిపోతుంది. అదే ఆరోగ్యంగా లేకుంటే అక్కడ స్టోర్ అయిపోతుంది. అప్పుడు అన్ని రోగాలమయమే, మన శరీరం అంతా రోగమయమైపోతుంది. కాబట్టి అలాంటి మన లార్జ్ ఇంటెస్టైన్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం పైన ఆధారపడి ఉంటుందని చెప్పి నాగేశ్వర్ రెడ్డి గారు చెబుతున్నారు. సో నేటి నుంచే వచ్చే నూతన సంవత్సరంలో మీరంతా ఈ మంచి ఆహారపు అలవాట్లకు అలవాటు పడి మీ జీవితాన్ని సుఖమయంగా, సంతోషమయంగా, ఆనందమయంగా, ఆరోగ్యమయంగా తయారు చేసుకుంటారని స్వామి వివేకానంద యోగా ఛానల్ ఆశిస్తూ నమస్తే, ధన్యవాదాలు.